మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పటాన్చేర్ 113వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి ఆశీష్ గౌడ్ ఇంటింటి ప్రచారం తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ లోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ కల్లూరు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నేతలు హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న 6 సభ్యుల ముఠా అరెస్ట్ నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన పెద్దపల్లి పోలీసులు మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని సేరింపల్లిలో ఆందోళన శాలిపేట చెరువు సర్వే చేయడానికి వచ్చిన వీఆర్ఓను అడ్డుకున్న గ్రామస్తులు భక్తులతో కిటకిటలాడుతున్న పద్మారావు నగర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కార్తీక మాసంలో దీపారాధన అనంత పుణ్యం ఇస్తుందన్న భక్తులు ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ 113వ డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆశీష్ గౌడ్ పటాన్చేరు పట్టణంలోని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన తండ్రి పటాన్చేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప కొత్త పనులు జరగలేదన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్లోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు మేము గౌతమ్నగర్లో తిరుగుతున్నాం. గౌతమ్నగర్ నిన్న సగం అయిపోయిందంటే మేము ప్రచారం అందరు ఇంటింటికి వెళ్ళాం. ఇక్కడ నుంచి గుల్లాబస్తికి వెళ్తాం. అయితే గౌతమ్నగర్లో మాత్రం ప్రతి ఒక్కరు ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఒకటే ముచ్చట చెప్తున్నారు, మీరు ఇంటి దాకా ఎందుకు వస్తున్నారమ్మా, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీని గెలిపిస్తాం, ఎందుకంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వంతో విసుగు చెందుతున్నాం. ఇంకా నేను పుట్టి పెరిగింది కూడా ఇదే కాలనీలో, నాకు చాలా అనుబంధం ఉంది ఈ కాలనీతో. ఇక్కడ అన్ని రోడ్లు ఇదే గల్లీలలో మేము ఆడుకుంటూ చిన్నప్పటి నుంచి పెరిగినాం. అందరూ ఒకటే గుర్తు చేస్తారు, మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే, చేసిన డ్రైనేజ్ రిపేర్లే తప్ప ఈయన వచ్చి చేసింది లేదు, ఏం లేదని చెప్పి అందరూ మా నాన్న నందీశ్వర్ గౌడ్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఇక వీళ్ళు ఏవైతే చేసినారో ఈ చెరువులు ఈ కబ్జాల వల్లనే వీళ్ళందరికీ నీళ్ళల్లో మొత్తం ఇంట్లలోకి నీళ్ళు వచ్చినాయి. మొన్న కూడా వరద బాధితులకు వచ్చిన పైసలన్నింటినీ వీళ్ళు ఈ టీఆర్ఎస్ లీడర్లు మొత్తం గరీబుల పైసలన్నీ తినేస్తారు. కాబట్టి వీళ్ళకి చర్మగీతం పాడే సమయం వచ్చిందని ప్రజలందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దామని విధంగా చెప్తున్నా. ఈ కాలనీ వాసుడిగా చెప్తున్నా, ఈ గౌతమ్ నగర్ కాలనీ వాసుడిగా చెప్తున్నా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. కబ్జా చేసే పని మీద బంగారుగడ్డ భూమి ఎస్సీలకు చెందిన భూమిని కబ్జా చేసిండ్రు ఈ టీఆర్ఎస్ లీడర్లు. ఎస్సీలకు చెందిన బొందలగడ్డ భూమిని కబ్జా చేశారు. వీళ్ళు మొత్తం భూమిల కబ్జాల పేరు మీద అట్లనే కొంతమంది నాన్ లోకల్ సెటిలర్స్ ఉంటారు, 20-30 ఏళ్ళైంది వాళ్ళు ఇక్కడికి వచ్చి. వాళ్ళకు రేషన్ కార్డులు లేవు, ఇల్లులు లేవు, ఏమీ లేదు. ఎన్ని రోజులని కిరాయి ఇంట్లో ఉండాలి వాళ్ళు కూడా. కాబట్టి ఈ ఎమ్మెల్యే గారికి ఈ టీఆర్ఎస్ లీడర్లకి ప్రజలను దోచుకునే పనే తప్ప వేరే పని లేకుండా అయిపోయింది ఈ పటాన్చేరు డివిజన్లో. అందరూ గమనిస్తారు, ప్రజలందరికీ తెలుసు వీళ్ళందరూ ఏం చేసిండ్రు. కాబట్టి అమ్మ మీకు అన్ని ఇల్లులు సరిగ్గా 2000 ఇల్లు కూడా ఇప్పుడు రామేశ్వరం మండలం కట్టిన ఇల్లులు కూడా ఈ ప్రస్తుత ఎమ్మెల్యే మన పటాన్చేరులో కాకుండా బయట వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నామ్మా, ఈ ఇల్లులు కానీ మన రేషన్ కార్డులు కానీ మనకు మంచి రోడ్లు కావాలన్నా, డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా కావాలన్నా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై ఓటు వేసి ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి. మేము మీ తరఫున మేము పోరాడతాం. సెంట్రల్ నుంచి అన్న ఫండ్స్ తెస్తాం. పూర్తిగా మీకు అందరికీ న్యాయం జరిగే విధంగా మేము భారతీయ జనతా పార్టీగా ఎప్పుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఇక్కడ ఈ పత్రికా విలేకరుల ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పటాన్చేరు డివిజన్ ప్రజలను కోరుతున్నాను.
మాజీ మంత్రి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సంబాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న జేసీకి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మెమోరాండం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 మండలాల మీదుగా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని, కానీ నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఎకరానికి 40 నుంచి 45 లక్షల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం సాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, సత్తుపల్లి మండల అధ్యక్షులు శివ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా వాటన్నిటిని కూడా పరిలోకి తీసుకొని వర్గంలో ఖమ్మం టు రాజమండ్రి వెళ్లే రహదారి గ్రీన్ఫీల్డ్ యొక్క దాని గురించి ఈ రోజు కార్యక్రమం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదనపు జేసీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే రైతుల పక్షాన వారికి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సంబాని గారి ఆదేశాల మేరకు 5 మండలాలు వచ్చి ఈరోజు జేసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతుల యొక్క న్యాయం చేయకుంటే ముందు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయం జరిగే వరకు కూడా పోరాటం వాళ్ళు డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి. హైవేకి సంబంధించి రైతుల యొక్క భూముల సేకరణ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి మాజీ మంత్రివర్యులు సంబాని చంద్రశేఖర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మేము కాంగ్రెస్ పార్టీ నుండి అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. మరి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎంతమంది అయితే రైతులు భూములను కోల్పోతున్నారో వారందరికీ ఆ ఏరియాకు సంబంధించి భూమి ఏ రేటు ఉన్నది తెలుసుకొని ఎంక్వైరీ చేసి అదే రేటుని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 60 మీటర్ల రోడ్డు అని చెబుతా ఉన్నారు. 60 మీటర్ల నుండి 50 మీటర్ల వరకు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతుల్ని అధికారులని కూర్చోబెట్టి వారిని ముందుగా వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ హైవే రోడ్ని ప్రారంభించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందరైతే రైతులు నష్టపోతున్నారో ఆ రైతులందరికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఆక్రమించిన భూములకి సరి అయిన రేట్ ఇవ్వాలనేది రైతుల ప్రధాన అంశంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు రైతులు అధ్వాన స్థితిలో ఉంటే దాని మీదనే జీవన విధానం కొనసాగిస్తుంటే ఏదో టూటూరుగా తీసుకొని రైతుల్ని ఆత్మహత్యలు చేసుకునే విధానంగా ప్రోత్సహించకుండా ప్రభుత్వం వారికి గిట్టుబాటు అయ్యే విధంగా 45 లక్షల నుంచి 50 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది రైతు పక్షపాత ప్రభుత్వాన్ని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతుల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేయడం సబబు కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకి 40 నుంచి 45 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అని నేను ఈ ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్ళే గ్రీన్ రోడ్లో వెంసూరు మండలంలో అంతా బడుగు బలహీన వర్గాల భూములు పోతున్నాయి. వాళ్ళకి ఎకరం అరెకరం భూముల కన్నా ఎక్కువ లేవు ఈ రోడ్లో పోయే వాళ్ళకి. ఇక వాళ్ళకి ఈ భూమి పోతే ఈ భూమండలం మీద భూమే లేదు. కాబట్టి మా పార్టీ తరఫున 45 లక్షలు తక్కువ కాకుండా ఆ రైతులందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మరి వాళ్ళ తరఫున రైతుల కోరిక మేరకు వాళ్ళ కోరిక నెరవేర్చే వరకు మేము వాళ్ళ తరఫున పోరాడతామని సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తాం. వరంగల్ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో ఏబీఎస్ఎఫ్ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మందా నరేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంస్థలను ఎప్పుడు ప్రారంభిస్తుందో చెప్పకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఆన్లైన్ తరగతుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో రైతు వేదికలు, పార్కులు కాకుండా గ్రామీణ ప్రాంతాలలో గ్రంథాలయాలు నిర్మించి అందులో విద్యకి సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరారు.
ఈరోజు అంబేద్కర్ విద్యాశాల ఏబిఎస్ఎఫ్ జిల్లా కమిటీ పక్షాన షాంపేట మండల కేంద్రంలో ఏబిఎస్ఎఫ్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల జీవితాలతో చెలగట ఆడుకుంటూ అసలు విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభిస్తుందో చెప్పకుండా విద్యా వ్యవస్థను భ్రట్టి పట్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శాపంగా మారిందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా సీఎం కేసీఆర్ గారు కరోనా సమయంలో కరోనా వచ్చి విద్యార్థులు ఇళ్లకే పరిమితమైనలు, మరి పూర్తి స్థాయిలో ఆ ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకుండా ఆన్లైన్ల పేరుతోటి ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేయడం చాలా బాధాకరము. ఇప్పటికైనా కానీ విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభిస్తారో పూర్తి స్థాయిలో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దానివల్ల విద్యార్థులు మానసికంగా ఆవేదనకు గురవుతూ ఉన్నారు. తప్పకుండా మీరు ముందుకు వచ్చి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగులు ఏది పని చేసుకోవడం చాలా బాధాకరము. వారికి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రైతు వేదికల నిధులు మరియు పార్కుల నిధులు కూడా మాకు నిరుద్యోగులకు కేటాయిస్తే ఊళ్ళో ఉన్నటువంటి నిరుద్యోగులు కొంత జీవనోపాధి కల్పించే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. పార్కుల వలన రైతు వేదికల వలన వచ్చే ప్రయోజనం ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. వాటి వల్ల ఎవరికి లాభమో ఎవరికి నష్టమో కూడా ఈ సీఎం కేసీఆర్ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఊరికొక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి. ఆ గ్రంథాలయం ద్వారా ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు ఆ గ్రంథాలయంపై విద్యావంతులు అవుతారని చదువుకొని అందులో పాఠ్య పుస్తకాలు మరియు పేపర్స్ అయితే అందులో చదువుకొని ఎంతోమంది విద్యార్థులు మేధావి గారు ఇప్పటికైనా కానీ నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగకు న్యాయం చేసే విధంగా అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావాల్సిన బాధ్యత కేసీఆర్ది మరి ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రైవేటు అధ్యాపకులు వారికి జీతాలు ఇవ్వకుండా ఏది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు లక్ష్యాలకు జీతాలు ఇవ్వకుండా పెద్దపల్లి పట్టణంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన 6 సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి చింతలవాడలోని ఓ పురాతన ఇంట్లో గుప్త నిధుల తవ్వకాల కోసం బలివ్వడానికి ఓ మేక పూజా సామాగ్రితో సిద్ధంగా ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని శివాలయం వీధిలో గల ఒక పురాతన ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగుతున్నాయనే సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 6 అదుపులోకి తీసుకున్నారు. మంచోడు ఉప్పు మనం తెలిసినోడు ఇక్కడ అవసరం ఉంటే మనకు फर्श निकाल दे 2 फर्श पूरा निकाला इसमें क्या है किचन निकाल पूरा निकाल అది కాదు సగుడాని దాని అదే అవ్వాయి ఎందుకురా మీరు పాత్రి ఇంకద్రి తాయితా అంతే గిర్రగిర తనే గాడ పడుగున చెప్తే ఏమైతేరా ఎవరెవరు వస్తారు ఓకే अब मौका ले ट्रेजरी प्रोएक्ट और చూడు సార్ ఇదరా జిల్లా పట్టణ కేంద్రంలో ఈరోజు చింతల్వాడ బస్తీలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుపుతున్నారు ఒక ఇంట్లో అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ ఒక 6 వ్యక్తులు
ఒక ఇంటిలో పాత పాడుబడినటువంటి ఇంటిలో త్రవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అక్కడ దానికి సంబంధించినటువంటి పూజ సామాగ్రి, ఆ యొక్క గుప్త నిధుల కోసం బలిదానం చేయడానికి ఒక మేకపోతును కూడా అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. అదిని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసు వాళ్ళు. అలాగే ఆ పూజ సామాగ్రి, ఆ గడ్డపర, ఆ హారాలు, గడ్డపరాలు, ఆ వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారిని విచారణ జరుపుతా ఉన్నాం. కేసు నమోదు చేసి తదుపరి మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని సేరిపల్లి, మిర్జాపల్లిలోని పంట పొలాల నుంచి మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా శాలిపేట చెరువు నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా సర్వే చేయడానికి వచ్చిన సర్వేయర్ వీఆర్ఓలను రైతులు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వారిని పంపించారు. కొత్త కాల్వల నిర్మాణం చేయడం కేవలం ప్రభుత్వం, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి అని విమర్శించారు. చెరువులు నింపాలంటే గొలుసుకట్టు విధానం ద్వారానే నింపాలి కానీ తమ రైతుల పొలాల నుండి కాలువలను తీస్తే ప్రాణాలకు తెగించైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒకటి ఇప్పుడు ఏదన్నా చెరువు నింపడానికి కదండి, చెరువు నింపడానికి కదా ఈ కెనాలకి ఉన్నది 10 గుంటలు 15 గుంటలు ఉంది. మాకు ఎక్కువ భూమి లేవు. మరి మేము ఎట్లా బతకాలి? మా భూములు పోయినాక మేము ఎట్లా చేసుకుని ఎట్లా ఉండాలి? మేము మా భూములు ఎత్తర వేస్తే మేము ఏమన్నా ఆత్మశాంతి చేసుకుంటాం. మా భూములు మాకుండని, మాకు ఏ నీళ్ళు అవసరం లేదు, మాకు ఎక్కువ అవసరం లేవు, కాలువలు అవసరం లేదు మాకు. ఇప్పుడు ఈరోజు షాలిపేట గ్రామం చెరువు నింపడానికి మన షేరిపల్లి మరియు మిర్జాపల్లి గ్రామాల రైతుల పొట్టలు కొట్టడానికి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి కొత్త కాలువల నిర్మాణం ఎవరికి లాభం అంటే అది కేవలం కాంట్రాక్టర్ల కోసం చేపట్టినటువంటి చర్య. ఇది దుర్మార్గమైన చర్య. పేద రైతుల పొట్టలు కొట్టి వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళను దిక్కుమొక్కు లేని వాళ్ళని చేసి ఈ యొక్క కొత్త కాలువల నిర్మాణం చేసి బడా కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క కొత్త కాలువల నిర్మాణాన్ని మీరు మానుకోవాలి. దయచేసి మీరు చెరువులు నింపాలనుకుంటే పాత కాలువల ద్వారానే నింపాలి. ఇప్పటికీ వర్షాభావ పరిస్థితుల వలన చెరువులు పుష్కలంగా నిండి ఉన్నాయి. అది ఏ ద్వారా నిండి ఉన్నాయి? కేసీఆర్ నిర్మించిన కొత్త కాలువల ద్వారా నిండి లేవు, పాత కాలువల ద్వారానే నిండి ఉన్నాయి. గతంలో నిర్మించినటువంటి కాలువల ద్వారానే నిండి ఉన్నాయి. ఆ కాలువలనే మీరు రన్ చేస్తూ డెవలప్ చేస్తూ ఆ కాలువల ద్వారానే చెరువులు నింపాలి. ఈ కొత్త కాలువల ద్వారా చెరువులు నింపాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లను ఊరుకునేది లేదు. దయచేసి చెప్తున్నాం, రైతులందరూ చిన్నకారు రైతులు ఉన్నారు, 10 గుంటలు 15 గుంటలు ఉన్న రైతులే ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న భూమిని అంతా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రైతుల పట్ల మీరు కనీసం సానుకూలత వ్యక్తం చేసి ఈ కాలువను నిర్మాణాన్ని ఆపేయాలని కోరుచున్నాం. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష గానీ, ఎటువంటి ధర్నా గానీ, ఎటువంటి ఆందోళనకైనా మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల తరపున పోరాడడానికి రమణన్న గారి నాయకత్వంలో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కాలువను మాత్రం నిర్మించడానికి మేము ఒప్పుకోవడం లేదు. దయచేసి ఎట్టి పరిస్థితులైనా ఈ కాలువను అడ్డుకుంటాం. ఎంతటి త్యాగానికైనా సిద్ధం ఉన్నాం. రైతుల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలను, హాస్టల్స్ ను ఓపెన్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మంద శ్రీకాంత్ కోరారు. వరంగల్ పట్టణం బస్టాండ్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలను ఎప్పుడు ప్రారంభిస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ఆన్లైన్ విద్యతో అర్థం కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మధ్యతరగతి పేద కుటుంబాల వారు మొబైల్స్ లేక విద్యకు దూరం అవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లో తగిన చర్యలు చేపట్టి విద్యా సంస్థలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను అలాగే హాస్టళ్లను ఓపెన్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో వర్గాల పట్టణ కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సంస్థలపై సమస్య పరీక్షించడం లేదు. అలాగే ఈ కరోనా సమయంలో విద్యా సంస్థల్లో సరైన వస్తువు కల్పిస్తలేదు. అంతేకాకుండా కూడా యూనివర్సిటీ హాస్టల్స్ ఓపెన్ చేయాలి, అలాగే మన జనరల్ హాస్టల్స్ కూడా ఓపెన్ చేయాలి, బీసీ కానీ ఎస్సీ హాస్టల్స్ కూడా ఓపెన్ చేయాలి. అలాగే విద్యారంగం సంబంధించిన విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా స్పష్టత ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ సమస్య పైన ఎలాంటి స్పందన లేకుండా నిర్లక్ష్యం వేరుస్తున్నారు. అలాగే ఆన్లైన్ విద్య సంబంధించి ఆన్లైన్ విద్య కూడా పేద విద్యార్థుల దాకా పోతలేదు. మధ్యతరగతి వాళ్లకు మొబైల్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ విద్య వల్ల మధ్యతరగతి కుటుంబాల పేద విద్యార్థులు ఈ రోజు వారికి సరైన విద్య అందలేదు. అలాగే
ఈ ఆన్లైన్ విద్యా విధానం గురించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దాని చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆల్ యూనివర్సిటీస్ అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల పైన క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే విద్యా సంస్థలు ప్రారంభిస్తారో దానిపైన స్పష్టత ఇవ్వాలి. లేడీ కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యా సంస్థలో మన ఎగ్జామ్ జరుగుతుందో పరీక్ష జరుగుతున్నాయో ఆ పరీక్ష కేంద్రాల్లో కరోనా సమయంలో వారికి సరైన వసతి సరైన సౌకర్యం కల్పించాలి. లేకపోతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్సాపై భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారు మండల కేంద్రం ప్రధాన కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ నాయకులు కలిసి ఇసుక మాఫియాను అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో ఇసుక లారీలు వాహనాలు కిలోమీటర్ల దూరం నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా కాటారు మండల ఎంపీపీ పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ కాళేశ్వరం ఇసుక రీచ్లో నుండి నిత్యం వేలాది లారీల్లో హైదరాబాద్కు రవాణా జరుగుతోంది. కానీ మండల కేంద్రంలో పేదల గృహ నిర్మాణాలకు స్థానిక తహసీల్దార్, పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఇసుక పర్మిషన్ ఇవ్వకుండా ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇసుక తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా కాటారం మండలంలో 5 మండలాల కూడలి ప్రధాన చౌరస్తా కాటారం మండల కేంద్రం గారపల్లి పరిసర గ్రామాల్లో ఇక్కడ బిల్డింగులు కట్టుకునే వారికి కానీ, మరుగుదొడ్లు కట్టుకునే వారికి కానీ, సైడ్ కాలువలు కట్టుకునే వారికి కానీ, ప్రహారీ గోడలు కట్టుకునే వారికి ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. మరి మా చుట్టూ చూస్తే ఇటు చింతకాని వాగుంది, ఇటు బొప్పారం వాగుంది, అటు విలాసాగర్ గోదావరి ఉంది, మానేరు ఉంది. కానీ మాకు మాత్రం ఇసుక రానివైతే ఇక్కడ నుంచి ఇసుక హైదరాబాద్కు తరలిపోతుంది. కానీ లోకల్లో ఒక సామాన్య రైతు, ఒక పేద వ్యక్తి ఒక గుడిసె వేసుకుందామన్నా కూడా ఇసుకను ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఇసుకను, ఫారెస్ట్ అధికారులు ఇసుక మాకు రానివ్వట్లేదు. అక్రమంగా ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు. ఈరోజు మాకు 1000 రూపాయలకు 1100, 1200 దొరికే ఇసుక ఎక్కడో ఒక ట్రాక్టర్ 4000, 5000 అనే పరిస్థితి వచ్చింది. మేము దీని మీద పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మండల కేంద్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలను కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో సామాన్య ప్రజలందరి సమక్షంలో మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రం కానీ, ప్రభుత్వ పాలకులు కానీ తక్షణమే స్పందించి బేషరతుగా మాకు ఇక్కడ క్వారీ పెడతారా, లేకుంటే ఇసుక రిచ్ పెడతారా, ఇసుక పర్మిషన్ ఇస్తారా, ఇసుక నిర్మాణాలు మాత్రం ఆగిపోవద్దు. నిర్మాణాలు ఇప్పటికే లాక్డౌన్ కరోనా వల్ల సిమెంట్ రేట్లు పెరిగినాయి, కంకర రేట్లు పెరిగినాయి, రాడ్లు ఇనుము రేటు పెరిగింది. దాంతోపాటు ఈ ఇసుక దొరకకపోవడం వల్ల, ఇసుక రేటు కూడా పెంచడం వల్ల ఒక సామాన్య వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే లక్షల్లో భారం పడి ఇల్లు ఎక్కడికక్కడికి అర్థాంతంగా నిలిచిపోయినాయి. మరి ప్రభుత్వం ఒకరి పట్టణాలు డెవలప్ కావాలి, పల్లెలు డెవలప్ కావాలి, చిన్న జిల్లాలు, చిన్న మండలాలని గొప్పలు చెప్తా ఉన్నారు. ఇసుక లేకుండా ఇల్లు ఎట్లా కడతాం? మరి రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నాం, మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఇసుక లేకుండా కట్టిలా? పోలీస్ అధికారులను ప్రశ్నిస్తున్నాం, మీ పోలీస్ స్టేషన్ ఇసుక లేకుండా కట్టిలా? మీరు ఎక్కడి నుంచి ఇసుక పర్మిషన్ తీసుకుని కట్టిలా మేము చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా బేషరతుగా మాకు పర్మిషన్లు ఇప్పించండి. ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఇంటి పర్మిషన్ ఏదైతే తీసుకుంటారో ఇంటి పర్మిషనే ఇసుక పర్మిషన్. ఆ విధంగా చేస్తేనే ఇల్లు నడుస్తుంది తప్ప మేము అధికారుల చుట్టూ ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్టీఓ దగ్గరికి పోమంటారు, ఎస్ఐ గారి దగ్గరికి పోతే డిఎస్పీ గారి దగ్గరికి పోమంటారు. ఒక రైతు, ఒక మరుగుదొడ్డి కట్టుకునే రైతు ఆర్టీఓ దగ్గరికి పోయి ఎన్నడూ ఆర్టీఓ దొరకాలి, ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలి? ఇక్కడనే పర్మిషన్, ఇక్కడ ఒక విఆర్ఓని పెడతారా పర్మిషన్ ఇప్పియండి. లేదు అధికారులంతా చెప్తా ఉన్నారు ఇసుక ఇక్కడ నుంచి స్మగ్లింగ్ అయిపోతుందని, పేపర్లు వస్తుందని. స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతుందండి? ఇక్కడ నుంచి కనుక భూపాలపల్లి, హనుమకొండ, హైదరాబాద్ అది స్మగ్లింగ్. మీరు మెడిపల్లి శివార్లో ఒక క్యాంప్ పెట్టి, ఒక బేస్ క్యాంప్ పెట్టండి. అక్కడి నుంచి ట్రాక్టర్లు పోతే వాటిని సీజ్ చేయండి, పీడీ యాక్ట్ పెట్టండి, కేసులు ఫైల్ చేయండి. అంతేగాని మా బొప్పారమో వాగులో ఇసుకుంటుంది, బొప్పారపోలో నీళ్లు కట్టుకునేరు. చింతకాని వాగులో ఇసుకుంటుంది, పోతలవాయలో నీళ్లు కట్టుకునేరు. విలాసాగర్లో ఇసుకుంటుంది, గంగారపోలో నీళ్లు కట్టుకునేరు. ఇది ఎక్కడి దౌర్జన్యం? ఇది ఎక్కడి వ్యవస్థ? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలంతా కూడా ఇక్కడ ఇసుక దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇసుకకు ఫ్రీగా పక్క రాష్ట్రం, పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా ఇసుక సప్లై చేస్తూ ఉన్నారు, ఉచితంగా ఇస్తూ ఉన్నారు ఇసుక. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా? ఇక్కడ ప్రతి ట్రాక్టర్లు, ఇక్కడ లారీ నుంచి ఒక్కొక్క లారీకి నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. వాళ్ళని పోలీసులు ఆపట్లేదు, రెవెన్యూ అధికారులు ఆపట్లేదు. కానీ ఒక పేద రైతు ఇల్లు కట్టుకుంటాని ఒక ట్రాక్టర్ యజమాని బతిమిలాడితే ఆ ట్రాక్టర్ యజమాని భయంగా కనుక నీళ్ళ నుంచి ఇసుకని తీసుకొస్తే ఆ ట్రాక్టర్ని పట్టుకుంటున్నారు. ఖాళీ ట్రాక్టర్లను కూడా పట్టుకొని లోపలేసిన వైనం మా కాటారం మండలం జరుగుతుంది. అయ్యా గౌరవ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు మీరు తక్షణమే స్పందించి మా కాటారం మండల కేంద్రంలో ఇసుకను అనుమతులు ఇస్తే మేమంతా సంతోషంగా ఉంటాం. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం, ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
సికింద్రాబాద్ పద్మారావు నగర్లో గల స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కిక్కిరిసిపోయింది. కార్తీక మాసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి రోజు కావడంతో ఉదయం పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. తదుపరి అర్చనలు, హోమాలు నిర్వహించారు. మహిళలు వెలిగించిన నిమ్మకాయ దీపాలతో ఆలయ ప్రాంగణమంతా నిండిపోయింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపారాధన అనంత పుణ్యం ఇస్తుందని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నానని తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 50కి పై చిలుకు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా శ్రమిస్తామని ఎంఐఎం కరీంనగర్ నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి గులాం అహ్మద్ హుస్సేన్ నాయకత్వంలో ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి, రామగుండం నుంచి ముఖ్య నాయకులు 25 వాహనాల్లో 100 మంది పాల్గొంటారని తెలిపారు. అహ్మద్ హుస్సేన్ జెండా ఊపి వాహనాల కాన్వాయ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ అధినేత అసదుద్దీన్ ఆదేశాల మేరకు 5 రోజుల పాటు కార్వాన్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. हम सबको अल्लाह माफ़ फरमा दीजिए। अल्लाह जिस मकसद के तहत अल्लाह सफ़र किया जा रहा है अल्लाह इसमें कामयाबी नसीब फरमा दीजिए। अल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन के अल्लाह जहाँ जहाँ पर भी उम्मीदवार ठहरे हुए हैं अल्लाह वहाँ पर कामयाबी मुक़द्दर फरमा दीजिए। अल्लाह रहम का, करम का, आफियत का मामला फरमा दीजिए। अल्लाह काबिल तो नहीं है अल्लाह माफ़ चाहने के, अल्लाह फिर भी माफ़ फरमा दीजिए। अल्लाह हमारे अल्लाह क़ायद मोहतरम अकबरुद्दीन अवैसी साहब की उम्र में सेहत बरकत नसीब फरमाइए। अल्लाह जितने भी अराकीन बल्दिया है अल्लाह अराकीन असम्बली है अल्लाह उन सब की उम्र में सेहत बरकत नसीब फरमाइए। अल्लाह हमारी जमात की हिफाजत फरमा दीजिए। अल्लाह रहम का, करम का, आफियत का मामला फरमा दीजिए। अल्लाह हम आपके महबूब सल्लल्लाहु अलैहि वसल्लम की अल्लाह हमारे गुनाहों को माफ़ कर दीजिए। अल्लाह हमारा शुरू से पनाह दिला दीजिए। अल्लाह जो मांगा है दे दीजिए। अल्लाह जो मांगने से रह गया अपने फजल करम से अता फरमाइए।
गाड़ियाँ निकल दो, खुद में निकाल लो। న్యూ మ్యాంగ్స్ కుంగ్ఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సినీ నటుడు నరేష్ ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడి శ్రీనివాసులు తెలిపారు. త్వరలోనే ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రావీణ్యం పొందిన కుంగ్ఫు క్రీడాకారులను ఏ విధంగా తయారు చేయాలనే అంశంపై చర్చించామన్నారు. హీరో నరేష్ ను కలిసిన వారిలో కుంగ్ఫు గ్రాండ్ మాస్టర్ సిజో డాక్టర్ రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిజో డాక్టర్ కృష్ణకుమార్ రాజ్, కోశాధికారి ప్రదీప్ కుమార్ ఉన్నారు. బీజేపీ పార్టీ రహమత్ నగర్ అభ్యర్థి కొలన్ వెంకటేష్ ఓం నగర్ సంతోష్ గిరిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చేరు 113వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఆశీష్ గౌడ్ ఇంటింటి ప్రచారం. తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్లోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ. కల్లూరు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నేతలు. హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న 6 సభ్యుల ముఠా అరెస్ట్. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన పెద్దపల్లి పోలీసులు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని సేరిపల్లిలో ఆందోళన. సేలిపేట చెరువు సర్వే చేయడానికి వచ్చిన వీఆర్ఓను అడ్డుకున్న గ్రామస్తులు. భక్తులతో కిటకిటలాడుతున్న పద్మారావు నగర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. కార్తీక మాసంలో దీపారాధన అనంత పుణ్యం ఇస్తుందన్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.